వెనుకట నిల్వరీడ చేసుకుందామని ఇందిరామ్మ ఇల్లు కడతామని సురువు చేసి నడమల్నే ఆపిర్రా, లేకుంటే కారు పార్టీ ఏలువడేలా డబుల్ బెడ్రూములు కడతామని గోడలు లేపి చెత్తు పోయకుండా పనులు పక్కకు పెట్టిరా. అసొంటి ఇండ్ల లబ్ధిదారులకు కూడా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు ఒక చక్కని ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చటనే బాలన్న అంటే ఈనుండ్రి. గతంలో వివిధ కారణాల చేత వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, ఇనరా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వారు నిరుపేదలై ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే, అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, గోడలు లేపి చెత్తు పోయకుండా ఇడిచిపెట్టిన పాత ఇండ్లకు కూడా 2 లక్షల రూపాయల సాయం చేస్తారట. అట్లనే బేస్మెంట్ లేపి గోడలు కూడా కట్టకుండా ఇడిచిపెట్టిన ఇండ్లకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని షై సర్కార్ ఇషారా చేసిందని చెప్పుకొచ్చుండు. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు నిల్వనీడ చేసుకుందామనే ఆలోచనతోనే పునాది తీసి గోడలు కడతారు. కానీ ఏదో ఓ బాధ వచ్చో సంసారం ఇల్లును ఇల్లును నడమల్నే ఆపేస్తారు. కాబట్టి మీరు నిరుపేద కుటుంబాల ఎంపిక చేసి అరువులైన వాళ్ళందరికీ కూడా అకౌంట్ల పైకమేసే పనులు పెట్టుకుంటే మంచిగుంటది. అట్లా చేయకుండా ఇప్పటి మందం ఇందిరమ్మ ఇండ్ల పథకం అందరికీ వర్తిస్తుందని అరువులకు ఇయ్యకుండా అనర్హులకే పైకం వేస్తే ఆగమే సుమ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.